శ్రీకృష్ణుని మొదటి జన్మదినోత్సవం జరిగిన తర్వాత ఒకనాడు యశోదామాత చిన్ని కృష్ణుని ఒడిలో పడుకోబెట్టుకుని జోకుడుతూ ఉండగా ఉన్నట్టుండి చిన్నారి బాలుడు ఎంతో బరువుగా ఉన్నట్టుగా అనిపించింది. ఆవిడ అతన్ని ఒడిలో ఉంచుకోలేక తెలియకుండానే నేల మీద పడుకోబెట్టింది. తరువాత తన ఇంటి పనుల్లో మునిగిపోయింది. అదే సమయంలో కంసుడు ఆజ్ఞాపించగా తృణావర్తుడనే కంసుని భటుడు సుడిగాలి రూపంలో అక్కడి వచ్చి చిన్నారి కృష్ణుని తన భుజాన వేసుకుని బృందావనం అంతటా భయంకరమైన సుడిగాలిని సృష్టించాడు. ఆ కారణంగా ప్రతి ఒక్కరి కనులు కొన్ని క్షణాలు మూతపడిపోయాయి. బృందావన ప్రాంతమంతా అంధకారమయం కూడా అయిపోయింది. ఎవరికి ఎవరూ కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితిలో తన చిన్నారి కృష్ణుడు ఎక్కడ వెతికినా కనిపించకపోయేసరికి యశోదామాత కన్నీరు మున్నీరైంది. గోపికలు వచ్చి చిన్నారి కృష్ణుడి కోసం వెతికినా కూడా ఎక్కడా కనిపించలేదు. శ్రీకృష్ణుడి తన భుజంపైన వేసుకుని వెళ్ళిన తృణావర్త రాక్షసుడు ఆకాశంలో చాలా ఎత్తుకి ఎగిరిపోయాడు. కానీ చిన్నారి కృష్ణుడు హఠాత్తుగా బరువెక్కిపోవటం చేత అతడు ఇంకా పైకి ఎగరలేకపోయాడు. ఇక తన సుడిగాలి చేష్టలని ఆపవలసి వచ్చింది. చిన్నారి కృష్ణుడు తన శరీరాన్ని మరింత బరువుగా చేసి ఆ రాక్షసుని మెడ పట్టుకుని క్రిందికి అణగదొక్కడం మొదలుపెట్టాడు. తృణావర్తుడికి మెడపైన పెద్ద కొండను మోపినంతగా బరువుగా అనిపించి శ్రీకృష్ణుడి చేతి పట్టుని విడిపించుకోవడానికి ప్రయత్నించాడు కానీ అతడి వల్ల కాలేదు. శ్రీకృష్ణుడు కొట్టిన దెబ్బలకి కన్నులు ముందుకు పొడుచుకు వచ్చి భయంకరంగా అరుస్తూ నేల మీద పడి ప్రాణాలు విడిచాడు తృణావర్తుడు. నాకైతే తల్లి ఒడిలో ఉండగా శ్రీకృష్ణుడు కావాలనే బరువు పెరిగాడని అనిపిస్తోంది. అవునంటారా కాదంటారా?